చూడు, నువ్విలా బిహేవ్ చేస్తే సూర్య నిన్నసలు దగ్గరికి రానివ్వడు. దాంతో వజ్రపాటి ప్రాపర్టీస్ సొంతం చేసుకోవాలన్న నా డ్రీమ్ ఫెయిల్ అవుతుంది. సూర్య వాళ్ళమ్మ కోసం నీ విషయంలో సైలెంట్గా ఉంటున్నాడు. ఇది కనుక ఓవర్ అయిందనుకో, చివరికి జయంతి కూడా నీకు ఎగ్నెస్ట్గా మారుతుంది. ఉన్న ఒక్క సపోర్ట్ ఆ జయంతి కూడా నీకు రివర్స్ అయితే, సూర్యుని పొందలేక నువ్వు, ఆస్తి దక్కక నేను, ఇద్దరం నష్టపోతాం. సో ఏం జరిగినా ఎవరేమన్నా సైలెంట్ గా ఉండాలా? వైలెంట్ అయిపోతే ప్రాఫిట్ ఏంటి? అది కాదు మామ్. ముందు నువ్వు ఇంటి కోడలు అయ్యేంత వరకు కాస్త పేషెన్స్ గా ఉండాలని చెప్తున్నాను. బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ మీ. అట్లీస్ట్ ఈ ఇంట్లో ఇంకొక సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నావా అంటే అది లేదు. ఎవరున్నారు? ఎవ్రీబడీ సపోర్ట్ సామ్. వాట్ టు డూ? ఎవరేం చెప్తే అది నమ్మే వయసులో ఉన్నది ఒకే ఒక ట్రంప్ కార్డ్ లిల్లీ. ఈ ఏజ్ లో వాళ్ళకి మనం ఏది చెప్తే అదెక్కుతుంది. సో యూజ్ ద ట్రంప్ కార్డ్. లిల్లీకి దగ్గరవు. సూర్యకి లిల్లీ సొంత చెల్లెలు కాబట్టి అది నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అటు జయంతి ఇటు లిల్లీ ఇద్దరు మన చేతుల్లో ఉంటే మనం గోల్ ఈజీగా రీచ్ అవ్వగలం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హే హాయ్ లిల్లీ. ఆగు. హాయ్ అంటే హాయ్ అనకుండా వెళ్ళిపోతావేంటి? నేను చదువుకోవాలి. చదువుకోవచ్చులే. రా కాసేపు మాట్లాడుకుందాం. నా డ్రెస్ బాగుందా? బాగుంది. బాగుందా? సూపర్ గా ఉందా? మా నాన్నమ్మ చూడనంత వరకు బానే ఉంటుంది. చూస్తే క్లాస్ ఉంటుంది. యూ సిల్లీ. ఈ డ్రెస్ నాకంటే నీకే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళతో తిట్టించుకోవడం అస్సలు బాగుండదు. ఎవరు చూడకుండా ట్రై చేయి. కమాన్. లేదు ప్లీజ్ వద్దు. ఏం కాదులే. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. అయ్యో ప్లీజ్ నన్ను వదిలే. తనకి ఇష్టం లేదని చెప్తోంది కదా. ఇంట్లో వాళ్ళు తిడతారంటుంటే ఎందుకు తన అలా ఫోర్స్ చేస్తావు? మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతావు? చిన్న పిల్లల్ని ఫోర్స్ చేయడం తప్పని అంటున్నానంతే. వాట్ ఇస్ దిస్ లిల్లీ? అసలు ఇప్పుడు నేనేం చేశాను? నేనేమైనా ఫోర్స్ కొని డ్రెస్ తో అడిగానా? లేదే. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఇంకెప్పుడు నీతో ఇలాంటి మాటలు మాట్లాడంలే. లిల్లీ, నువ్వు ఎవరి చేత మాటలనిపించుకోకూడదని అందుకే. తప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు చేసిన తప్పు వల్లే కదా మా అమ్మ ఆరోగ్యం అలా తయారైంది. అది మర్చిపోతాను అనుకోకు. లిల్లీ, నువ్వు కూడా నన్ను. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. ఐఎమ్ ఎ గ్రౌన్ అప్ గర్ల్. నా గురించి నేను చూసుకోగలను. సమంతకి కౌంటర్ బాగా ఇచ్చావు లిల్లీ. ఇది చాలు నిన్ను నా వైపు తిప్పుకోవడానికి. ఎస్. రింగ్ ఇలా తిరిగి ఇవ్వటానికి నీకు మనసు ఎలా ఒప్పింది శ్యామ్? అమ్మ హెల్త్ డిస్టర్బ్ అవ్వకూడదని మనసు చంపుకున్నావు. కానీ నేను అలా చేయలేను శ్యామ్.
టైంలో ఈడెక్కడికి? శ్యామ్ రూమ్ దగ్గర ఆగాడేంటి? శ్యామ్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆహా, తకిట తదిమి తందానా? చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా. ఏంటి వీడి ప్లాను? ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఏం రచిస్తున్నాడు? ఆ? కొంపదీసి తన ప్రేమ కథనే ఆత్మకథలా రాసుకుంటున్నాడా ఏంటి? అలా రాసుకుంటే వాడి రూమ్లో రాసుకోవాలి. ఈ రూమ్లో ఏం రాస్తున్నాడు? ఇది ఆత్మకథ కాదు, అయ్యుంటది. ఆహా, ఇదే అసలు భాగోతం. ముందు సూర్య తన గదిలోకి వెళ్ళాక ఏమీ తెలియనట్టు రూములోకి వెళ్తుందే స్కాము. అంటే ఇది ఒక పథకం ప్రకారం రోజు అర్ధరాత్రి జరుగుతున్న తతంగం అన్నమాట. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇద్దరు బలి దొరికారు. ఇదే మంచి ఛాన్స్. ఒరేయ్ సూర్య, ఓయ్ స్కాము, మీ రహస్య ప్రేమాయణాన్ని హరికథలాగా చేసి ఈ హరి వాడవాడలా అందరి చెవులు తుప్పు వదిలేలా చెప్పకపోతే
ఇంటికి సంబంధించిన తాళాలన్నీ డూప్లికేట్ చేయించి పెట్టుకుంటే ఉపయోగపడతాయని ఇప్పుడేగా తెలిసింది. డోంట్ మిస్టేక్ మీ శ్యామ్. నేను ఈ టైంలో ఇలా నీ రూమ్కి వస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు అని నాకు తెలుసు. నువ్వు నాతో మాట్లాడొద్దు, అలా మాట్లాడమని ప్రెజర్ చేయను కూడా. బట్ నా మనసు నీకు చెప్పాలనుకుంటున్న మాట విను శ్యామ్. ఎంగేజ్మెంట్ రోజు నువ్వు నా మీద ప్రేమతో నా వేలికి తొడిగిన ఉంగరాన్ని మా అమ్మ ఆవేశంలో నా వేలు నుంచి తీసి విసిరేసినప్పుడు నా ప్రాణాన్ని విసిరేసినంతగా విలవిల్లాడిపోయాను. కానీ అదే ఉంగరం తిరిగి నీ మెళ్ళలో చూసిన క్షణం పోయిన ప్రాణం తిరిగొచ్చినంతగా ఆనందించాను. ఉంగరం మెళ్ళలో కట్టుకోవటంలో నీ అర్థమేంటో నాకు తెలియదు గాని నేను మాత్రం నువ్వు నన్ను నీ గుండెల్లో దాచుకున్నావని భావించాను, సంతోషించాను. ఆ సమయంలో నేను నీ పక్కన ఉండి నిన్ను ఓదార్చలేకపోయినా ఆ ఉంగరం నా స్థానంలో ఉండి నిన్ను ఓదారుస్తుందని భావించాను. కనీసం ఈ ఉంగరం అయినా నీకు మోరల్ సపోర్ట్గా ఉంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అదే ఉంగరాన్ని ఎవరో ఏదో చేశారని, ఏదో అన్నారని నువ్వు తోటలో చంద్రచేతికి చేయటం చూసి నా గుండె పగిలిపోయింది శ్యామ్. ఆ క్షణం నుంచి నా మనసులో లేదు శ్యామ్. అప్పటినుంచి ఉంగరం నీకు తిరిగి ఇచ్చేయాలని ఎదురు చూస్తున్నాను. అందుకే ఉంగరం ఇచ్చేద్దామని వచ్చాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు శ్యామ్. వదిన గారు, క్షమించాలి వదిన గారు. మీ అనుమతి లేకుండా మీ గదిలోకి వచ్చినందుకు క్షమించాలి వదిన గారు. సరేలే, ఏమైంది? ఏం చెప్పమంటారు వదిన గారు? ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. హరి, ఏం జరిగింది? జయంతికి ఎలా ఉంది? పోయింది వదిన గారు, పోయింది. ఈ ఇంటి పరువు, గౌరవం, మానవం, మర్యాద
అన్ని మంటలో కలిసిపోయినాయి వదిన గారు. ఈ విషయం గాని జయంతికి తెలిస్తే తన ప్రాణాలు పోవటం ఖాయం. తను మాత్రం మనకు దక్కదు వదిన గారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? వివరంగా చెప్పు. అసలు నా నోటితో ఎలా చెప్పను వదిన గారు? ఆ నికృష్ట మాటలు నా నోటితో చెప్పలేను వదిన గారు. నా నోటితో చెప్పలేను. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఆ దేవుడు నాకు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో, ఆ దృశ్యాన్ని నేనెందుకు చూశానో నాకు అర్థం కావట్లేదు వదిన గారు. హరి, విషయం ఏంటో చెప్పకుండా ఏమిటా పిచ్చి మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు వదిన గారు? తల్లి తప్పు చేసి బయటికి వెళ్తే కూతురు నట్టింట్లోనే తప్పు చేస్తుంది. వజ్రపాటి వారింటికి ఇంకో వారసుడు రావడం ఖాయం. ముని మనవణ్ణి మనందరం చూసేది ఖాయం. అర్థం పర్థం లేని మాటలు కట్టిపెట్టి విషయం ఏంటో చెప్తావా? ఆ సామాన్య చాలని బట్టలు వేసుకుని ఇంట్లో అందరి ముందు తిరుగుతుంటే మీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు వదిన గారు. వదిన గారు, ఆ అమెరికా పాప అలా బట్టలు వేసుకోవడం తప్ప ఏమీ తెలియని పిచ్చిది వదిన గారు. అమ్మో, ఆ శ్యాము మామూలు ఆడపిల్ల కానే కాదు వదిన గారు. మీలాంటి పెద్ద మనిషి, గొప్ప మనిషి ఈ ఇంట్లో ఉందన్న భయము భక్తి ఏమాత్రం లేకుండా ఆ సూర్యాన్ని తన గదికే రప్పించేసుకుంది. అది అర్ధరాత్రి పూట. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను మాత్రం నా నోటితో చెప్పలేను వదిన గారు. వదిన గారు, ఇలా కాదు గాని మీ కళ్ళతో మీరు చూసి మీ చెవులతో మీరు వింటే గాని ఓ నిర్ణయానికి రాలేరు. రండి చెప్తాను ఒకసారి రండి. వదిన గారు, మీరింకా ఆలస్యం చేస్తే ఆ శ్యాము రట్టును కూడా గుట్టు చేసేయగలదు. రండి వదిన గారు, తొందరగా. సరే, నువ్వు పద. బయటికి వెళ్దామని ట్రై చేస్తున్నాను సార్. బట్ ఎవరో డోర్ బయట నుంచి లాక్ చేశారు. డోర్ లాక్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నేను వచ్చేటప్పుడు అసలు డోర్ క్లోజ్ చేయలేదు. ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. డోంట్ మిస్అండర్స్టూడ్ మీ శామ్. ఇది నేను చేసిన పని కాదు. Why did you have to come at this hour? ఆ రింగ్ నాకు అవసరం లేదని చెప్పాను కదా. అది చెప్పా కదా చంద్రకి ఇచ్చాను. మరి ఇలా చేస్తున్నావేంటి? ప్లీజ్ శామ్, నువ్వు కొంతసేపు మాట్లాడుకో, కంగారు పడుకో. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా వస్తే, ఓ మై గాడ్, ఏం జరుగుతుందో? ఏమీ జరగదు, నువ్వేం టెన్షన్ పడకు. చిన్నతకి మాటిచ్చాను, నీతో డైరెక్ట్గా మాట్లాడలేను. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే why are you torturing me? ఓ పని చేస్తాను, పద్మకి ఫోన్ చేస్తాను, తను వచ్చి డోర్ తీస్తుంది. కాసేపు కామ్గా ఉండు. రండి వదిన గారు, రండి. అసలు ఏం